నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హిందువులపై జరుగుతున్న దాడులకు కౌంటర్గా బంగ్లాదేశ్కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది భారత్. సొంత పౌరులను కూడా చూడకుండా హిందువులను హింసిస్తూ ఉంటే మన పౌరులనే కానీ బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని ఎలా ఉపేక్షిస్తామంటూ పరోక్ష హెచ్చరిక పంపించింది. అందులో భాగంగా బంగ్లాదేశీ అక్రమ వలసదారుల భరతం పడుతోంది. దేశంలో ఏ మూలన దాక్కున్నా వెతికి ఆ దేశానికి డీపోర్ట్ చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వేట కొనసాగుతోంది. ముఖ్యంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు బంగ్లా అక్రమ వలసదారుల కోసం గాలింపును ముమ్మరం చేశాయి. ఆగస్టు 5 సంక్షోభం తర్వాత బంగ్లాదేశ్తో పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన భారత్ ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటోంది. దొరికిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఆ దేశాన్ని అష్టదిగ్బంధనం చేస్తోంది. సాధ్యమైనంత వరకు బంగ్లాదేశ్పై ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటికే ఎగుమతులను గణనీయంగా ఆపేసింది. వ్యవసాయ ఆధారిత ఎగుమతులే కాకుండా పారిశ్రామిక ఎగుమతులను కూడా ఆపేసింది. వ్యవసాయం, టెక్స్టైల్ రంగాలే బంగ్లాదేశ్కు ప్రధాన ఆదాయ వనరులు. దీంతో ఆ రెండు సెక్టార్ల మీద భారత్ దెబ్బకొట్టింది. విద్యుత్ లేకుండా వ్యవసాయం, టెక్స్టైల్ రంగం మనుగడ సాగించలేవు. అందుకే వాటికి ఆయువు పట్టు లాంటి పవర్ సెక్టార్ను దెబ్బతీసింది. బంగ్లాదేశ్లో ఎప్పుడైతే అనిశ్చితి ఏర్పడి హిందువులపై దాడులు మొదలయ్యాయో అప్పటి నుంచి భారత్ కూడా బంగ్లాదేశ్ అక్రమ వలసల గురించి చాలా సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టింది. నిజానికి ఆగస్టు 5 సంక్షోభానికి ముందు వరకు బంగ్లాదేశ్ అక్రమ వలసల గురించి భారత్ అంత సీరియస్గా మాట్లాడిన దాఖలాలు లేవు. షేక్ హసీనా ప్రధానిగా ఉన్నంతకాలం ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించింది మన దేశం. అప్పట్లో కూడా అక్రమ వలసలపై దృష్టి ఉన్నప్పటికీ ఇరు దేశాలు చర్చలు జరిపి దౌత్యపరమైన పరిష్కారాలు వెతికేవి. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను దఫదఫాలుగా బంగ్లాదేశ్కు డీపోర్ట్ చేసేది. ఎప్పుడైతే హసీనా ప్రభుత్వం కుప్పకూలి భారత్ విషయంలో బంగ్లాదేశ్ స్టాండ్ మారిపోయిందో అప్పటి నుంచి మోదీ ప్రభుత్వం సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీయుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వెనక్కి పంపడానికి ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశాల మేరకు 15 జిల్లాల్లోని పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అక్రమ బంగ్లాదేశీయులు ఏ మూలన నక్కినా గుర్తించి వెనక్కి పంపే ప్రక్రియను ముమ్మరం చేశారు. గత వారం రోజుల్లో సరైన పత్రాలు లేని కారణంగా 7 అక్రమ బంగ్లాదేశీ వలసదారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇప్పటికే 6 తిప్పి పంపించేశారు. ఆ మిగిలిన వ్యక్తిని షాజహాన్బాద్లోని రోహింగ్యా డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించారు. త్వరలోనే అతను కూడా దేశం దాటించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని సీమాపురి, భవానా, భల్స్వా డైరీ, జామియా నగర్, షహీన్బాగ్, జైత్పూర్, ఓఖ్లా, సంగం విహార్, గోవింద్పురి, నూర్ నగర్, శాస్త్రి పార్క్ ఏరియాల్లో పలు హాట్ స్పాట్లను గుర్తించిన పోలీసులు ఆ దిశగా ఏరువేతల్ని ముమ్మరం చేశారు. ఆ ప్రాంతాల్లో అక్రమ వలసదారులు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎప్పుడు భారత్లో అడుగుపెట్టారు, నకిలీ ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డుల్ని ఎలా సంపాదించారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అనుమానితుల ఫోటోలతో పాటు సేకరించిన సమాచారంతో నివేదిక తయారు చేస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్లోని వారి సొంత జిల్లాలను గుర్తించి అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా అక్రమ బంగ్లాదేశీయులు డాక్యుమెంట్లన్నీ సీజ్ చేసి తిప్పి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో గత కొన్ని సంవత్సరాల నుంచి వేలాది మంది బంగ్లాదేశీయులను పోలీసులు గుర్తించారు. 2003 నుంచి అక్రమ వలసదారులను గుర్తించి రైళ్లలో బంగ్లాదేశ్కు పంపించేవారు. అయితే పురుషులు కుటుంబంలోని ఆడవాళ్లను, పిల్లల్ని ఇక్కడే వదిలేసి వెళ్లడంతో డీపోర్టేషన్కు సమస్యగా మారింది. ఢిల్లీ హైకోర్టులో ఇలాంటి కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి. దీంతో బంగ్లాదేశ్కు చెందిన సరైన డాక్యుమెంట్లు లభిస్తే గానీ మొత్తం కుటుంబ సభ్యులను తిప్పి పంపే అవకాశం లేదు. అందువల్ల డీపోర్టేషన్ ప్రక్రియ కాస్త నెమ్మదిగా జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో వేగం పెంచిన పోలీసులు నకిలీ డాక్యుమెంట్లతో సహా బంగ్లాదేశ్ జాతీయులుగా అనుమానిస్తున్న వ్యక్తుల సమగ్ర జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక విచారణను వేగవంతం చేసి ప్రోటోకాల్కు అనుగుణంగా అక్రమ వలసదారుల్ని తిప్పి పంపే విషయంపై దృష్టి పెట్టారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అక్రమ బంగ్లాదేశీ వలసదారుల కోసం వేట కొనసాగిస్తోంది. ఏకంగా 850 మంది బంగ్లాదేశీయులను గుర్తించి తిప్పి పంపినట్టు డిసెంబర్ 9న స్వయంగా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి విజయ్ శర్మ ప్రకటించడం సంచలనం సృష్టించింది. బస్తర్ జిల్లా నుంచి 500 మందిని,
కవర్దా నుంచి 350 మందిని తిప్పి పంపినట్టు విజయ్ శర్మ ప్రకటించారు. ఇక కొండగాంలో మరో 46 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు డీపోర్టేషన్కు సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి అక్రమ వలసదారులు ఏ మూలన దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. బంగ్లాదేశీ చొరబాట్ల సమస్య ఛత్తీస్గఢ్లో ఎంత తీవ్రంగా ఉందంటే, గత ఆగస్టు నెలలో అక్రమ వలసలకు వ్యతిరేకంగా బస్తర్ జిల్లాలో సర్వ్ ఆదివాసీ సమాజ్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. అక్రమ వలసదారుల్ని వెంటనే గుర్తించి వెనక్కి పంపాలంటూ ఆదివాసీలు నిరసనకు దిగారు. లేదంటే ఛత్తీస్గఢ్ సాంస్కృతిక వారసత్వమే ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా చొరబాటుదారులు స్థిరపడ్డారని, వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణ చేశారు. నిజానికి ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన విష్ణుదేవ్ సాయ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అక్రమ వలసలతో పాటు నక్సలిజాన్ని అరికట్టే విషయంలో కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. చెప్పాలంటే అక్రమ వలసల సమస్యే బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదం చేసింది. దీంతో ఈ రెండు సమస్యలపై విష్ణుదేవ్ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బంగ్లాదేశీ అక్రమ వలసదారుల భరతం పట్టడానికి వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇక గుజరాత్లో కూడా బంగ్లాదేశీయులు తిష్టవేశారు. కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్లో జరిగిన సెర్చ్ ఆపరేషన్లో 48 మంది పట్టుబడ్డారు. మొత్తం 250 మంది బంగ్లాదేశీయులను విచారించిన గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వీరిలో 48 మంది గత 10 ఏళ్లుగా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తున్నట్టు తేల్చేశారు. వీరిని బంగ్లాదేశ్కు డీపోర్ట్ చేశారు. వీరిలో 8 మంది మహిళలు, 6 పిల్లలు ఉన్నారు. పురుషుల్లో కొంతమంది లేబర్గా పనిచేస్తూ ఉండగా మరికొంతమంది దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. మహిళలతో మాత్రం బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్టు తేలింది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఒకే రోజు 11 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుర్తించారు. వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, పాన్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని బంగ్లాదేశ్కు పంపించారు. ఇటీవల కాలంలో ఇంతమందిని ఒకేసారి డీపోర్ట్ చేయడం ఇదే మొదటిసారని రాజస్థాన్ పోలీసులు ప్రకటించారు. బంగ్లాదేశ్ అక్రమ వలసలతో ఎక్కువగా ప్రభావితమయ్యే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, అస్సోం ముందు వరుసలో ఉంటాయి. పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసలపై దీదీ ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇక అస్సాం విషయానికి వద్దాం. అక్రమ వలసల విషయంలో ఆ రాష్ట్రానిది ఓ విచిత్రమైన పరిస్థితి. బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత అంతర్గత వలసల కారణంగా పౌరసత్వం విషయంలో అనిశ్చితి నెలకొంది. అస్సాంలో అక్రమ వలసదారుల్ని గుర్తించే విషయంలో వివాదం ఏర్పడింది. వలసలను గుర్తించడానికి ప్రాతిపదికలు రూపొందించే విషయంలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టింది. 6 ఏళ్ల ఉద్యమం తర్వాత 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్కి మధ్య ఒప్పందం కుదిరింది. దీన్నే 1985 అస్సాం అఖాడ్ అంటారు. 1971 మార్చి 24 తర్వాత ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి వలస వచ్చారో వారిని భారత పౌరులుగా గుర్తించడానికి వీలు లేదు అనడమే ఈ ఒప్పందం యొక్క సారాంశం. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇదే చెప్పింది. ఇలా ఒక్కో రాష్ట్రం బంగ్లాదేశీ చొరబాటుదారులపై చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. బంగ్లా అక్రమ వలసల్ని వీలైనంత త్వరగా అరికట్టకపోతే భారత్ భయంకరమైన అంతర్గత భద్రతా సమస్యను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. దేశ భద్రతకు రోహింగ్యాల కంటే బంగ్లాదేశీయులే ప్రమాదకరమని గణాంకాలు చెబుతున్నాయి. యూపీఏ ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ప్రకాష్ జైస్వాల్ 2014లో పార్లమెంటుకి ఇచ్చిన సమాధానం ప్రకారం దేశంలో 1,20,00,000 మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్నారు. ప్రకాష్ లెక్కలపై నాటి అస్సోం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అభ్యంతరం తెలపడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. 2015 హోంశాఖ లెక్కల ప్రకారం చూస్తే 2012-2014 మధ్యకాలంలో సుమారు 18,000 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే సమయంలో 986 మంది బోర్డర్ క్రాస్ చేస్తూ ఉండగా అరెస్టు చేశారు. ఇక 2016లో నాటి హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభకు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే దేశంలో 2 కోట్ల మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అనధికారిక లెక్కలను చూసుకుంటే 3 కోట్లు దాటుతుందని అంచనా. రోహింగ్యాల కంటే బంగ్లాదేశీయులే ప్రమాదకరమంటూ 2021 సెప్టెంబర్ 19న ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఓ ఆసక్తికర కథనాన్ని రాసుకొచ్చింది. బంగ్లాదేశీ స్టాప్డ్ క్రైమ్ బై ఫారినర్స్ ఆన్ ఇండియన్ సాయిల్ NCRB రిపోర్ట్ అంటూ నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టును ఉటంకించింది. 2020లో భారత్లో విదేశీయులు పాల్పడిన నేరాల విషయంలో బంగ్లాదేశ్ టాప్లో ఉందని తేల్చింది.
25.4% నేరాలతో బంగ్లాదేశ్ మొదటి స్థానాన్ని ఆక్రమించగా 5.5%తో నైజీరియా, 3.3%తో నేపాల్, 2.3%తో మయన్మార్ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కర్ణాటకకు చెందిన ఉదయవాణి పత్రిక ఇటీవల ప్రచురించిన లెక్కల ప్రకారం ఆ రాష్ట్రంలో 1,00,000 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఉన్నట్టు అంచనా. వీరిలో గత 3 సంవత్సరాల్లోనే 25,000 మంది బంగ్లాదేశ్ నుంచి కర్ణాటకకు వలస వచ్చినట్టు తెలుస్తోంది. రోహింగ్యాలతో దేశానికి ఎంత ప్రమాదం పొంచి ఉందో బంగ్లాదేశీ అక్రమ వలసదారులతో కూడా అంతే స్థాయిలో ప్రమాదం పొంచి ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా 2020లో నాటి హోంశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు గుర్తొస్తున్నాయి. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులందరికీ పౌరసత్వం ఇచ్చుకుంటూ పోతే బంగ్లాదేశ్ సగం ఖాళీ అవుతుందంటూ బంగ్లాదేశీ అక్రమ వలసలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని ఆయన అప్పుడే చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.